ఈ ప్రపంచం మనం చూస్తున్నంత సింపుల్ కాదు. కాలం సూటిగా వెళ్ళే రేఖ కాదు, అది ఒక చక్రం, ఒక నిరంతర చక్రం. మరి ఇప్పుడు మనం ఆ చక్రంలో ఎక్కడున్నాం? మన శాస్త్రాలు చెబుతున్నాయి మనం ఇప్పుడు ఒక ప్రత్యేకమైన యుగంలో జీవిస్తున్నామని. దాని పేరు కలియుగం. హిందూ ధర్మం ప్రకారం కాలం 4 యుగాలుగా విభజించబడింది. మొదటిది సత్యయుగం. ఇది సత్యం, ధర్మం పూర్తిగా ఉన్న కాలం, మనుషులు దేవతలతో కలిసి జీవించిన కాలం. రెండవది త్రేతాయుగం. ఈ యుగంలో ధర్మం కొంచెం తగ్గుతుంది, రామాయణం జరిగిన కాలం ఇదే. మూడవది ద్వాపర యుగం. ధర్మం ఇంకా తగ్గి కృష్ణుడి కాలం ఇక్కడ జరుగుతుంది. ఇక చివరిదైన 4వ యుగం కలియుగం. ప్రస్తుతం మనం ఇప్పుడు జీవిస్తున్న యుగం ఇదే. పురాణాల ప్రకారం కలియుగంలో కొన్ని లక్షణాలు ఉంటాయి. సత్యం తగ్గిపోతుంది, అబద్ధం పెరుగుతుంది, మనుషులలో స్వార్థం పెరుగుతుంది, సంబంధాలు బలహీనమవుతాయి, ధనం మరియు కోరికలు జీవితాన్ని నియంత్రిస్తాయి. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. కలియుగం ఎంత కఠినమైనదో అంతే శక్తివంతమైన యుగం కూడా ఇదే అంటారు. ఎందుకంటే ఈ యుగంలో చిన్న మంచి పని చేసినా దాని ఫలితం చాలా పెద్దదిగా ఉంటుంది. ఒక మంచి ఆలోచన, ఒక మంచి చర్య మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. మన శాస్త్రాలు చెబుతున్నాయి కాలం ఎప్పుడూ అంతం కాదు, అది తిరుగుతూ ఉంటుంది. రోజు రాత్రిగా మారుతుంది, రాత్రి మళ్ళీ రోజుగా మారుతుంది. అలాగే యుగాలు కూడా మారుతూ ఉంటాయి. కలియుగం కూడా శాశ్వతం కాదు. మరి అసలు ప్రశ్న ఏంటంటే మనం కలియుగంలో ఉన్నామా అని కాదు, ఈ కలియుగంలో మనం ఎలా జీవిస్తున్నామని. మన ఆలోచనలు మన జీవితాన్ని నిర్ణయిస్తాయి, మన జ్ఞానం మన దిశను నిర్ణయిస్తుంది. ఈ అంతిమ లోకం ఛానల్లో మనం యుగాలు, గ్రహాలు, పురాతన రహస్యాలు మరియు విశ్వం గురించి తెలుసుకుంటాం. మీకు ఈ రహస్యాలు తెలుసుకోవాలని ఉంటే అంతిమ లోకం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.